హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఉచిత కుట్ మిషన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని పూర్తి వివరాలతో నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా కుట్ మిషన్ పథకంలో భాగంగా ఎవరైతే ట్రైనింగ్ పొందాలనుకుంటున్నారో సో వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో సో వారికి ట్రైఫండ్ కింద రోజుకి 500 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు అనేది తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా ట్రైనింగ్ పూర్తయిన అనంతరం వారికి ఉచిత కుట్ మిషన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. ఈ కుట్ మిషన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మహిళలకు సంబంధించి ఉచిత కుట్ మిషన్ పథకంలో భాగంగా మహిళలు గనక కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా ఏ రకమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఉండాలి అనేది సమాచారం. అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, సో నెలవారీ వాళ్ళు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే దానిపై అయితే ఒక ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. సో ఒకవేళ కనుక మీ దగ్గర ఆదాయ ధృవీకరణ పత్రం కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఓకేనా. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం అవసరం అవుతుందంటే సమాచారం. దీనితో పాటు రేషన్ కార్డు కూడా అవసరం అవుతాయి అంటే సమాచారం అండి. పనిచేసే మొబైల్ నెంబర్, సో పనిచేసే మొబైల్ నెంబర్ ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఉచిత కుట్ మిషన్ పథకానికి సంబంధించి మీరు కనుక ఒకవేళ ట్రైనింగ్ కనుక వెళ్ళాలనుకుంటే సో ఏ రోజు ఎప్పుడు మీకు ట్రైనింగ్ ఉంటుంది అనేటువంటి సమాచారం మొత్తం మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి పనిచేసే మొబైల్ నెంబర్ మీరు తప్పనిసరి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏదైనా ఓటీపీ అనేది కూడా అవసరం అవుతుందండి. కాబట్టి పనిచేసే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, దరఖాస్తు ఫామ్, సో ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉచిత కుట్ మిషన్ పథకానికి సంబంధించి ఈ రకమైన డాక్యుమెంట్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గతంలో ఉచిత కుట్ మిషన్ పథకానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ఓబీఎంఎంఎస్ అనే ఒక సైట్లో అయితే దరఖాస్తులను తీసుకోవడం జరిగిందండి, ఆన్లైన్ దరఖాస్తులు అయితే. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ వెబ్సైట్లోనే దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు అంటే సమాచారం అండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క వెబ్సైట్లోనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఒక ప్రభుత్వం అయితే ఒక అధికారిక వెబ్సైట్ అనేది కూడా ప్రకటించడం జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క వెబ్సైట్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్తో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ప్రాసెస్ మొత్తం నేను మరొక వీడియోలో తెలియజేస్తానండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలు ఉచిత కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే ఉచిత కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కానీ లేదా ఆ పథకం కింద లబ్ధి పొందడానికి కానీ అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అంటే సమాచారం. సో పురుషులు ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసై ఉండాలి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటేనే ఈ యొక్క ఉచిత కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. అదేవిధంగా సరి అయిన ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి, సంబంధిత కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. సో ఓకేనా, 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు మాత్రమే ఉచిత కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా. ఆదాయం అనేది సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, అదేవిధంగా పట్టణాల్లో 2 లక్షలు మించకూడదు అంటే సమాచారం అండి. సో ఈ విధంగా ఆదాయం ఉంటేనే కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం
75% ఉంటేనే కుట్ మిషన్ ఇస్తారు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే ఉచిత కుట్ మిషన్ ట్రైనింగ్ అనేది ప్రకటించడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ ప్రాసెస్ అనేది జరిగింది. సో ఈ ప్రాసెస్ జరిగే సమయంలో మీ హాజరు అనేది 75% కంటే ఎక్కువ ఉంటేనే ఉచిత కుట్ మిషన్ అనేది ఫ్రీగా మీకు మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. దీన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా వితంతువులు, దివ్యాంగుల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఓకేనా, ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు అంతే సమాచారం అండి. గతంలో ఈ కేటగిరీ వాళ్ళకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఇప్పుడు మరికొంతమందికి మహిళలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా హౌస్ మ్యాపింగ్ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉంటుందో సో దాన్ని అయితే ఖచ్చితంగా పరిగణిస్తారు అంతే సమాచారం అండి. సో కాబట్టి మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఉచిత కుట్ మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కానీ లేదా ఆ పథకం కింద లబ్ధి పొందడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, రాబోయే రోజుల్లో ఏపీ ఓబీఎంఎంఎస్ ఒక వెబ్సైట్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో అసలు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మార్చి 8వ తేదీ మహిళలు అంతర్జాతీయ దినోత్సవం అయితే ఉంటుందండి. సో ఆ రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. మార్చి 8వ తేదీ ఉచిత కుట్ మిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు, విడుదల చేస్తారు అంటే సమాచారం. సో ఓకేనా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి మహిళలకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.